రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, రాహుల్ గాంధీ విదేశ పర్యటనల కన్నా ఎక్కువగా వెళుతున్నటువంటి రాష్ట్రం ఏంటి? బీహార్. బీహార్లో గత 3 నెలల్లో ఆయన 3 సార్లు వెళ్ళారు. ఏప్రిల్ నెల ఇప్పుడే మొదలైంది. జనవరి 2025 నుంచి ఏప్రిల్ 7వ తారీఖు వరకు ఆయన 3 సార్లు బీహార్కు వెళ్ళారు. తాజాగా ఏప్రిల్ 7న వెళ్ళారు. అక్కడ మార్చి 14 నుంచి కన్హయ్యా కుమార్ పాదయాత్ర చేస్తున్నారు. పలాయన్ బంద్ కరో, నౌకరీ దో. బీహార్ నుంచి ప్రజలు వేరే రాష్ట్రాలకు వెళ్ళడాన్ని ఆపివేయండి, ఉద్యోగాలని ఇవ్వండి అని చెప్పి ఆ డిమాండ్తో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. నిజానికి ఉద్యోగాలు లేకపోతే పలాయనాన్ని ఆపటము అసలు లక్ష్యం కాదు. ఎందుకంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏళ్ల తరబడి ఉన్నప్పుడే జరగలేదు. కాబట్టి దాని అసలు లక్ష్యము చాలా భిన్నంగా ఉంది. బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఎన్నికల్లో బీజేపీని ఓడించటం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాదు. ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్కి చెందినటువంటి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని, దాని నాయకుడైనటువంటి తేజస్వి యాదవ్ని ఓడించటం. ముస్లిం ఓట్లు, ఈబీసీ ఓబీసీల ఓట్లు, అదేవిధంగా వెనకబడిన తరగతుల ఓట్లన్నీ కూడాను మా ఖాతాకి రావాలి, ఆర్జేడీ ఖాతాకు వెళ్ళకూడదు. ఇది రాహుల్ గాంధీ ముందున్నటువంటి ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగా ఆయనకి బీజేపీ గెలుపోటములతో సంబంధం లేదు. ముందు బీజేపీయేతర పార్టీలలో ప్రాంతీయ పార్టీలు, బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలని దెబ్బ కొట్టాలి. ఆమ్ ఆద్మీ పార్టీని ఎంతో కొంత దెబ్బ కొట్టారు. పర్యవసానంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వదిలి పంజాబ్కు వెళ్ళారు. ఇప్పుడు అదే ప్రయత్నం ఆయన బీహార్లో కూడా చేస్తున్నారు. బీహార్లో త్వరలో రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లకు అభ్యర్థుల్ని పెట్టాలి అన్నది ఆయన లక్ష్యం. అందుకనే ఆయన కన్హయ్యా కుమార్ని పార్టీ యొక్క ఐకాన్గా ముందుకు తీసుకొచ్చారు. కన్హయ్యా కుమార్ ఎవరు? కన్హయ్యా కుమార్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది, జేఎన్యూలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అఫ్జల్ గురు జయంతి నాడు ఆజాదీ డిమాండ్ చేసినటువంటి ఆజాదీ గ్యాంగ్ నాయకుడు. ఆయన అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలో ఉండేవాడు. ఆయనని మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఆయన అంతెత్తు నుంచి ఢామున కింద పడ్డారు. కింద పడ్డ తర్వాత వాస్తవాలు అర్థమయ్యాక కమ్యూనిస్టుగా ఉంటే గుప్పెడు మెతుకులు కూడా రాలవు అని తెలిసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో బీహార్ యొక్క ఆశాజ్యోతి. ఆయన పాదయాత్ర చేస్తున్నారు. దేనికోసం? పలాయన్ బంద్ కరో, నౌకరీ దో. అంటే బీహార్ నుంచి లేబర్ మైగ్రేషన్ని ఆపండి, లేబర్ వలస వెళ్ళడాన్ని ఆపండి, ఉద్యోగాలు ఇవ్వండి. దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పలాయనాన్ని ఆపలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. దశాబ్దాలుగా ఆర్జేడీ ప్రభుత్వం ఉన్నప్పుడు పలాయనాన్ని ఆపలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. నితీష్ కుమార్ ప్రభుత్వంలో కూడాను దాదాపుగా అదే పరిస్థితి ఉంది. పెద్ద ఇంప్రూవ్మెంట్ బీహార్లో జరిగినట్టు కనపడటం. ఈ ఇష్యూని అయితే తీసుకున్నారు, కానీ లక్ష్యము కాంగ్రెస్ పార్టీ, లక్ష్యము తేజస్వి యాదవ్, ఆయన పార్టీ అయినటువంటి ఆర్జేడీ. అందుకోసమే కన్హయ్యా కుమార్ని ముందుకు తీసుకొచ్చి బెగూసరాయ్ అనేటటువంటి నియోజకవర్గంలో ఆయన అభ్యర్థిగా ప్రకటించేశారు. దాదాపుగా బెగూసరాయ్ ప్రస్తుతం ఆర్జేడీ సీట్. ఆ సీటులో ఈయన తలపడబోతున్నారు. గతంలో కూడా కన్హయ్యా కుమార్ పోటీ చేశారు, కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, సిపిఐ తరఫున పోటీ చేశారు. గుప్పెడు ఓట్లు కూడా రాలేదు, గంపెడు ప్రసంగాలు చేసినప్పటికీ. ఈసారి ఏమవుతుందో చూద్దాం. అయితే ఈ పాదయాత్రకు మద్దతుగా ఏప్రిల్ 7న రాహుల్ గాంధీ వెళ్ళారు. ఆయన వెళ్తూ వెళ్తూ ఎప్పుడూ లేనిది ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏమన్నారంటే, మీరందరూ ఈ పలాయన్ బంద్ కరో, నౌకరీ దో ఊరేగింపు ఏదైతే యాత్ర బీహార్ అంతా జరుగుతోందో, ఈ యాత్రలో భాగస్వాములు కండి, యువత రండి, నవత రండి, మొత్తం అంతా కూడాను మహిళలు రండి, యువతులు రండి, మీరందరూ రండి, వస్తూ వస్తూ వైట్ టీషర్ట్ వేసుకుని రండి. వైట్ టీషర్టే ఎందుకు? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా వైట్ టీషర్టే ఈ మధ్య వేసుకుంటున్నారు. పార్లమెంటుకి అప్పుడప్పుడు ఇంట్లో వాడేటటువంటి స్లిప్పర్సు, తర్వాత వాకింగ్ జాగింగ్ చేసేటటువంటి ట్రాక్ సూట్స్లో కూడా వచ్చేస్తున్నారు. అలా వచ్చినటువంటి ఒక వీడియో ఇప్పుడే
ప్రస్తుతం చలామణి సర్క్యులేట్ అవుతోంది సోషల్ మీడియాలో. కాబట్టి ఇప్పుడు వైట్ టీ షర్ట్ని ఒక ఉద్యమంగా చేయాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరినీ రమ్మన్నారు. వీళ్ళందరూ వచ్చారు, పాదయాత్రలో చాలామంది వచ్చారు. వైట్ షర్ట్స్ లేవు, ఒక్కరు కూడా వైట్ షర్ట్స్ వేసుకుని రాలేదు. రకరకాల షర్ట్స్ వేసుకుని వచ్చారు. అందులో పాల్గొన్నటువంటి పార్టీ ఇన్ఛార్జ్ కృష్ణ అల్లవరు, కర్ణాటకకి చెందినటువంటి యువ నాయకుడు. ఆయన ప్రస్తుతం మన దగ్గర ఎలాగైతే మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పనిచేస్తున్నారో అలాగ కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ కృష్ణ అల్లవరు. ఆయన కూడా వైట్ టీ షర్ట్ వేసుకుని రాలేదు, ఆయన ఒక డార్క్ కలర్ షర్ట్ వేసుకొచ్చారు. ఎందుకంటే అందరూ వైట్ వేస్తే ఫోటోల్లో నేను గుర్తించడం నన్ను కష్టం అనుకున్నారో ఏమో, ఆయన వేరే రంగు వేశారు. కన్హయ్య కుమార్ కూడా వైట్ షర్ట్ వేసుకున్నారు, వైట్ టీ షర్ట్ వేయలేదు. మొత్తం మీద ఇలా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వైట్ టీ షర్ట్ పిలుపు, ఆయన ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ను అధికారంలోకి తేవాలి, బీజేపీ ఓడినా ఓడకపోయినా పర్వాలేదు కానీ ఆర్జేడీ ఓడి తీరాలి అని చెప్పి ప్రయత్నించారో ఆ రాష్ట్రంలో అక్కడే తుస్సుమంది. తమాషా ఏంటంటే ఆ పాదయాత్ర తరువాత ఆయన పట్నాకు వచ్చారు, రాజధాని పట్నాకు వచ్చిన తర్వాత పట్నాలో 2 కార్యక్రమాలు పాల్గొన్నారు. ఒక కార్యక్రమం సంవిధాన్ సురక్షా సమ్మేళనం, ఇది కృష్ణ మెమోరియల్ హాల్ అనే చోట జరిగింది. ఆ తర్వాత రెండవది పార్టీ కార్యకర్తల్ని సదాకత్ ఆశ్రమం అనేటటువంటి పార్టీ ఆఫీసులో కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మన దగ్గర ఎలాగైతే గాంధీ భవన్ అని లేకపోతే ఇలాంటి పట్టాభిరామయ్య భవన్ ఇట్లాంటి పేర్లు ఉంటాయో అలాగా అక్కడ బీహార్లో సదాకత్ భవన్, సదాకత్ అనేది ఉర్దూ పదము, స్వచ్ఛత అని అర్థం వస్తుంది. స్వచ్ఛతా భవన్ అని అనొచ్చును, సదాకత్ భవన్ ఎందుకన్నారో మొత్తానికి అది గాంధీ గారి దయ, మొత్తానికి ఆ పదం వచ్చేసింది. సదాకత్ భవన్లో ఆయన పార్టీ కార్యకర్తలు కలిశారు. అక్కడ ఈ రాంబాబు యాదవ్ అనేటటువంటి ఒక భోజ్పూర్కి చెందిన యువకుడు వక్ఫ్ బిల్లుని సమర్థించండి అని చెప్పి ఒక బ్యానర్ పట్టుకున్నారు. అంతే, కాంగ్రెస్ కార్యకర్తలకి గంగవెరులు ఎత్తినా ఏం చేయాలో తోచలేదు. దాని పట్ల మీడియా అంతా కూడా ఫోకస్ చేస్తుండేటప్పటికీ కంగారు పడిపోయి రాంబాబు యాదవ్ అనే వ్యక్తిని చావచితక బాదారు, తరిమి కొట్టారు. నేను కాంగ్రెస్ కార్యకర్తని కానీ వక్ఫ్ విషయంలో నాకు అభిప్రాయ భేదం ఉందంటే పట్టించుకోలేదు. అదేవిధంగా ఈ సంవిధాన సమ్మేళనం తర్వాత సదాకత్ ఆశ్రమానికి వెళ్ళగానే అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ మాజీ పిసిసి అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్కి భూమిహార్ వర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు అమిత్ కుమార్ తున్నా అని, ఆయన సపోర్టర్కి మధ్య గొడవ జరిగింది. అతన్ని తరిమి కొట్టారు. నేను భూమిహార్ని అంటే బ్రాహ్మణుని కాబట్టే నన్ను కొట్టారు, క్షత్రియులు కాబట్టి నా పైన దాడి చేశారు. అఖిలేష్ సింగ్ ఏమో క్షత్రియుడు, నేను బ్రాహ్మణుని అని చెప్పి అతను అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ వెళ్ళారు. మొత్తం మీడియా అంతా కూడా కవర్ చేసింది. వాస్తవానికి యూపీ, బీహార్ ఈ 2 రాష్ట్రాల్లో బ్రాహ్మణుల ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి, బ్రాహ్మణ అండ్ అప్పర్ కాస్ట్ ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ మొత్తము కుల ఘర్షణ వచ్చేసింది. మొత్తానికి వైట్ షర్ట్లు అందరూ వేసుకుని రాలేదు, అనుకున్నంతమంది జనం సదాకత్ ఆశ్రమానికి రాలేదు, పాదయాత్ర పెద్ద బలం చూపించలేదు. అదేవిధంగా ఈ సంవిధాన్ సురక్షా సమ్మేళనకు కూడా మనుషులు రాలేదు. ఏదేమైనప్పటికీ జనతాదళ్ని, రాష్ట్రీయ జనతాదళ్ని దెబ్బగొట్టే లక్ష్యంతో పనిచేస్తున్న అందరూ డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని మార్చేశారు. 30 పైగా ఉన్నటువంటి జిల్లాల్లో మార్చేసేసి ఉన్నటువంటి ప్రాంత అధ్యక్షుడిని తీసేశారు, అఖిలేష్ సింగ్ని తీసేశారు. మొత్తానికి కన్హయ్య కుమార్ని ప్రస్తుతం ప్రొజెక్ట్ చేస్తున్నారు, యువ నాయకుడు కాబట్టి. సో మొత్తం ఈ ప్రయత్నం జరుగుతోంది. కాంగ్రెస్ ఆర్జేడీ నుంచి ఎక్కువ సీట్లు అడగబోతోంది. ఆర్జేడీ కనుక ఇవ్వకపోతే పొత్తు పెట్టుకోబోతోంది ఎవరితో? ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి జనసురాజ్ పార్టీతో. ఎందుకంటే 2024లో ఒక 4 సీట్లకి ఉప ఎన్నికలు జరిగాయి. అందులో 2 చోట్ల పోటీకి పెట్టింది జనసురాజ్ పార్టీ. దానికి 10% ఓట్లు వచ్చాయి. కాబట్టి ఆ 10% ఓట్లు ఉన్నటువంటి పార్టీకి మేము దాంతో పొత్తు పెట్టుకుంటాం, దానికి కొన్ని సీట్లు ఇస్తాం, మేము కొన్ని సీట్లు ఉంచుకుంటాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడాను జనసురాజ్ పార్టీకి ఆర్జేడీ అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా పట్నా యూనివర్సిటీకి జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవి ఏబీవీపీకి వచ్చింది. ఆ తర్వాత అధ్యక్ష పదవి జాయింట్ సెక్రటరీ పదవికి జనసురాజ్ పార్టీ అభ్యర్థి 182 ఓట్లతో మాత్రమే ఓడిపోయాడు.
అక్కడ కూడా ఆర్జేడీ ఒక్క సీటు గెలవలేకపోయింది. కాబట్టి ఆర్జేడీ పతనం తప్పదు. కాబట్టి జనసురాజ్ పార్టీ మేము గనక కలిస్తే అది అప్పర్ కాస్ట్ యూత్ని అది తీసుకొస్తే, కన్హయ్య కుమార్ యూత్ని వెనకబడినటువంటి వర్గాల్ని తీసుకొచ్చినట్లయితే మాకు ఒక విన్నింగ్ ఫార్ములా వస్తుంది. మేం గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, కానీ ఆర్జేడీ గెలవకూడదు అన్నటువంటి లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు వెళ్ళారు. ఏం జరుగుతుందన్నది ఎన్నికల సమయం దాకా వేచి చూడాలి. ఎన్నికల డేట్లు, ప్రకటన అదంతా కూడా ఇంకా సమయం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఆయన చెప్పినట్టుగా వైట్ షర్ట్స్ వేసుకొచ్చే ఉత్సాహం మాత్రం క్రౌడ్ చూపించలేదు. దాని అర్థం ఏంటంటే తెచ్చుకున్నటువంటి క్రౌడ్ వాళ్ళకి టీ షర్టులు ఇవ్వడం కూడాను కార్యకర్తలు మరిచిపోయారు. ఒక కొని తెచ్చి ఇచ్చి ఉంటే బహుశా వేసుకునే వాళ్ళేమో కనీసం యువకులు. కాబట్టి ఓవరాల్గా రాహుల్ గాంధీ 3 సార్లు వెళ్ళినా కూడాను వైట్ షర్ట్ని పాపులరైజ్ చేసుకోలేకపోయారు గుజరాత్లో. ఎన్నికలో ఏమవుతుందో ఎదురు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.